కుంభమేళాకి వెళ్ళినప్పుడు, లేదు అమర్నాథ్ యాత్ర ఇలా నన్ను తీసుకెళ్ళి ఈ 40 రోజులు హవనం హవనం కూడా అమ్మే నేర్పించిందండి. నాకు ముందర ఏ ఏ ఎలా చేయాలో కూడా తెలీదు. ఫస్టు వాళ్ళు నాకు ఆకలేస్తుంది అన్నం చెయ్యి అని అన్నారు. నేను మా ఇంట్లో కుక్ ఉండేవాళ్ళండి. సో నేను కుకింగ్ చేసి ఎన్నో ఇయర్స్ వాళ్ళు చేస్తే మేము తినము, నువ్వు చేస్తేనే తింటాం. నాకేమో వినిపించేది. మరేమో మా ఇంట్లో వాళ్ళు నమ్మేవాళ్ళు కాదు. ఇంక సరేలే నేనే చేస్తానులే అంటే బద్ధకం ఉండేదండి మొదట్లో నాకు. అంటే ఎవరు వంట చేసేవాళ్ళం కాదు కదా ఎన్నో సంవత్సరాలు. సో అందుకని చేస్తే పిచ్చ బద్ధకం. అమ్మ రోజు చేయాలని. కానీ అమ్మ కనిపిస్తోంది, నాన్న కనిపిస్తున్నారు. సో అమ్మ రాజశ్యామల అమ్మ వాళ్ళే డిస్క్రైబ్ చేసుకొని మేము రాజశ్యామ నాకు పెట్టవా అమ్మ ముద్ద, గణపతి అయ్యా నాకు ఇవ్వవా అమ్మ ముద్ద, ఆయన ఇంకా అట్లానే. సో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సో ఇంకా మీసాలు ఉన్నాయి, మీరెవరు స్వామి అంటే సూర్యనారాయణ స్వామి అమ్మ, నేను నాకు పెట్టవా నువ్వు అని. సరే రండి అని అలా వారాహి అమ్మ, స్వామి, నారాయణుల వారు ఇలా ఒక లిస్ట్ పీపుల్స్. సో ఫస్ట్ వాళ్ళందరూ వచ్చి నేను అన్నం వాళ్ళ కోసం వంట చేసేదాన్ని. వంట చేసి బాగుందా అంటే ఫస్ట్‌లో నేను టెస్ట్ కోసమని వీళ్ళంతా ఇది నా భ్రమలే అంటే బద్ధకం ఉంటుంది కదా! నా భ్రమలే ఇదంతా కాదు అని ప్రసాదం పెడుతుంటే ప్లేట్లన్నీ మూసుకోపోయి ఓపెన్ అయ్యేవి కావు. అవే ప్లేట్లే కదా! మామూలుగా వేపర్‌తో మూత పెడతాం. వాటిని అంత గట్టి ఉంటుంది. అది మూత పడిపోయి పైకి రాకపోయేంత. నువ్వు ఆ పెరుగన్నం పెడితే నాకొద్దు రోజు. నువ్వు ఇంకేదైనా చేస్తేనే అట్లా. ఇంక సరే ఎవరైనా ఉంటారు కదా ఇంట్లో కమెంట్లు బాగా చేస్తారు. వాళ్ళకి గ్యారంటీగా ఇప్పుడు నేను చాలా సంవత్సరాల తర్వాత ప్రసాదం చేస్తున్నా. ఉప్పో, పులుపో, తీపో ఏదో గ్యారంటీ ఎక్కువై ఉంటది. సో వాళ్ళు కమెంట్లు చేస్తారు. సో కమెంట్ చేశారు అంటే నాకొచ్చిన భ్రమ తప్పు. ఒకవేళ గాని వాళ్ళు కమెంట్ చేయకపోతే నేను చెప్పిన గైడెన్స్ కరెక్ట్ అని ఆ ఉద్దేశంతో అందరూ పోయి అడిగేదాన్ని. ఉప్పు ఎక్కువ ఉంది కదా! పులుపు ఎక్కువ ఉంది కదా! అంటే లేదమ్మా పర్ఫెక్ట్‌గా ఉంది అని. అమ్మ బాబోయ్! ఇదేదో కరెక్టేలా ఉంది అని ఇంక అలా ప్రసాదం.